దేశాన్ని దోచుకోవడమే కాదు, బ్రిటిష్ వాళ్ళు అక్కడక్కడ కొంత మేలు కూడా చేశారు. అయితే ఆ మేలు కూడా వాళ్ళ అవసరాల కోసం చేసిన పనులతోనే జరిగింది. అలాంటిదే ఆశ్చర్యకరమైన కట్టడం కడప జిల్లాలో బయటపడింది. ఇంతకీ అదేంటో ఓసారి మీరే చూడండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దాదాపు 400 ఏళ్లు పాలించారు. వాణిజ్యం కోసం అడుగుపెట్టి క్రమంగా దేశాన్ని దోచుకున్నారు. మన రాజుల్లోని అనైక్యతను వాడుకుని రాజ్యాధికారాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు. బ్రిటిష్ వారు మనకు చేసిన అన్యాయం, అరాచకాన్ని చరిత్ర మర్చిపోదు. అయితే బ్రిటిష్ పాలనలో కొంత మేలు కూడా జరిగింది. జరిగిన కీడుతో పోలిస్తే మేలు చిన్నదే అయినా అది అప్పుడప్పుడు ఆశ్చర్యపరుస్తుంది కూడా. కడప జిల్లాలో అలాంటి విశేషమే ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జలాశయం బయటపడింది. ఓ పర్యాటకుడు గుర్తించిన భూగర్భ జలాశయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తొలుత దీన్ని ఓ భూగర్భంలో ఉన్న రహస్య కారాగారం అనుకున్నారు. కాని ఆ తర్వాత పరిశీలించి చూస్తే ఆశ్చర్యపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. అది జైలు కాదని, అది బ్రిటిష్ కాలం నాటి భూగర్భ జలాశయమని కనిపెట్టారు. ఈ భూగర్భ కట్టడంలో శిలాఫలకాలతో ఈ విషయాన్ని నిర్ధారించారు. కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం బొగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో ఈ భూగర్భ జలాశయం ఉంది. 1890లో నిర్మించినట్లుగా అక్కడే దొరికిన శిలాఫలకాలపైన రాసింది. బ్రిటిష్ వారే దీన్ని నిర్మించినట్లుగా అక్కడి శిలాఫలకం సాక్ష్యం చెప్తోంది. ఆ జలాశయాన్ని తాగునీటి అవసరాల కోసం వాడుకునేవారని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ జలాశయంలో నీటిని నిల్వ చేసుకుని అవసరమైనప్పుడు కాల్వల ద్వారా నీటిని కడపకు తీసుకువెళ్లేవారని చెప్తున్నారు. ఈ జలాశయం నిర్మాణంలో కూడా ప్రత్యేకత ఉంది. నిర్మాణంలో బ్రిటిష్ వారు కేవలం సున్నం గచ్చు మాత్రమే ఉపయోగించారు. అప్పట్లో సిమెంటు ఉన్నా దాన్ని వాడలేదు. సున్నం గచ్చుతో నిర్మించిన 130 ఏళ్లు గడిచిపోయినా ఈ నిర్మాణం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం విశేషం. ఈ భూగర్భ జలాశయంపై మరింత పరిశోధన జరిపి చారిత్రక ఆధారాలు సంపాదిస్తే ఆనాటి చరిత్రపై అవగాహన మరింత పెరుగుతుందని స్థానికులు చెప్తున్నారు.